చైర్మన్గా మీరున్నారు, కాకమాను మండలం ఎంపీపీగా నక్కల శైలజ గారు ఉన్నారు. అయితే మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు, దీనివల్ల కొద్దిగా డెవలప్మెంట్లో కూడా ఇబ్బందికరంగా మారుతుంది. నక్కల శైలజ గారు రావల కిషోర్ బాబు గారు వర్గం అయితే జెడ్పీ చైర్పర్సన్ గారు పత్తిపాటి పుల్లారావు గారు వర్గంలో ఉంటున్నారు. ఈమె ఎడ్డమంటే ఆమె తడ్డమంటారు, ఆమె ఎడ్డమంటే ఈమె తడ్డమంటారు. దీంతో కాకమాను మండలం కొద్దిగా కాక మీద ఉంది అనేది పరిస్థితి ఉంది. పరిస్థితి ఎందుకంటే నిజంగా విభేదాలు ఉన్నాయా? లేదు సార్, ఏం విభేదాలండి. వాళ్ళు నాకు అసలు ఆమె కూడా తెలియదు. నాకు ఎలక్షన్ తర్వాత ఆమె కూడా తెలుసు. వాళ్ళు అంత ముందర గుంటూరులో ఉండేవాళ్ళు సార్. అవును సార్. తర్వాత ఎలక్షన్ అప్పుడు, తర్వాత నందిపాడు అక్కడ ఎలక్షన్ అప్పుడు కూడా రాలేదనుకుంటా. ఎలక్షన్ అయిన తర్వాత నందిపాడులో ఉన్నారు. ఇప్పుడు హౌస్ వేసుకొని కొమ్మూరులో ఉంటున్నారు. నాకు ఎలక్షన్ అప్పుడు నేను కొమ్మూరులో తిరిగేంత వరకు, వాళ్ళు ఎంపీటీసీ కొమ్మూరు కదా సార్, ఆ విలేజ్ ఒక్కటే తిరిగిన. కొమ్మూరు ఎంపీటీసీగా ఉంటే ఆమె ఎంపీ అయ్యారు. అవును సార్. మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆమె వ్యతిరేకిస్తుంటే ఏ విషయం పట్టించుకోరు. వర్కుల విషయంలో అయితే ఏదైనా కూడా తను సొంతంగానే ముందుకు పోతుంటారు అంటుంటారు. అంటే నాకు తెలిసి ఎంపీపీలకి అంత ఫండ్ అనేది ఉండదండి. వాళ్ళు చేసింది డెవలప్మెంట్ అంటే నేను ఆమెని కించపరచడం కాదు, నార్మల్గా ఎంపీపీలకు ఉండేది ఫండ్ చాలా తక్కువ. ఇప్పుడు 14th ఫైనాన్స్ కూడా రాకపోవడం వల్ల పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి మండలాలు, జిల్లా పరిషత్లు. దాదాపు 20 lakhs కూడా చేశారో లేదో అంతే. నేను దాదాపు 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చున్నాను జిల్లా పరిషత్. అయినప్పటికీ కూడా నాది హై రేంజ్, ఆమె చిన్న రేంజ్ అనేది ఎప్పుడు చూడలేదండి మేమైతే. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచే వచ్చాను కాబట్టి నాకు అలాంటివి లేవు. ఇప్పుడు కూడా నాకు నాయకులు వస్తే నేను తప్పకుండా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నాకు ఈ చైర్ వచ్చింది అనేది మాత్రం నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. ఎంత ఎవరు వచ్చినా సరే నాయకులు వాళ్ళకి తప్పకుండా విష్ చేయడం అనేది ఎప్పుడూ ఉంటాం నేను మా వారిద్దరం కూడా. ఈ వర్గాలు అనేటివి ఎందుకు వచ్చాయంటారు? మళ్ళీ పత్తిపాటి పుల్లారావు గారి వర్గము, మీరు ఆమె రావెల కిషోర్ బాబు వర్గము అనేది, ఈ వర్గాలు అనేది ఎందుకు వచ్చాయంటారు? అసలు ఎవరికి ఇదంటారు ఇదంతా కూడా? అది మనుషుల కల్పన అలా వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది అనేది నాకు కూడా తెలియదు. మీరు చెప్పేదాకా ఈ విధంగా కొంతమంది అడిగారు నాకు కూడా ఈ విధంగా. అలా ఏం లేదండి. మాకు ఎప్పుడు కూడా పుల్లారావు సార్ అంటే అభిమానం ఉంది. అదేవిధంగా మా మినిస్టర్ కాబట్టి మా కాన్స్టిట్యుయెన్సీ మేము కూడా ఓట్లేసి గెలిపించుకున్నాం. మా రావెల కిషోర్ బాబు గారి మీద కూడా అభిమానం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. రావెల కిషోర్ బాబు మీ కాన్స్టిట్యూషన్ మేడం? అవునండి, మా ఎమ్మెల్యే గారు. మాది కాకుమాను కూడా పత్తిపాడు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఆయన రావెల కిషోర్ బాబు గారు. మళ్ళీ నక్కల శైలజ గారితో మీకేం విభేదాలు ఏమి లేవు? విభేదాలు అయితే ఏం లేవు. విభేదాలు ఉన్నట్టు బయట చర్చలు ఎందుకు జరుగుతున్నాయి మేడం? విభేదాలు అయితే ఏం లేవు. ఆమె నాతో మాట్లాడదు. ఎందుకు మాట్లాడదని నాకు తెలియదు. మీరు ఎప్పుడు అడగలేదా పోయి ఎందుకు అక్క మాట్లాడారు? ఫస్ట్ నాకన్నా పెద్ద ఆమె, నేను అక్కనే పిలిచేదాన్ని. ఆ తర్వాత నాకు జెడ్పీ చైర్పర్సన్ వచ్చిన వెంటనే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఇష్టం లేనప్పుడు నేను పొద్దాకలు 2-3 సార్లు పిలిచి మరీ మాట్లాడాను. తర్వాత ఆమె మాట్లాడితే ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా అంతే. ఆమె వరకు ఆమె చేసుకుంటే చైర్మన్ కావడము ఇష్టం లేదనుకుంటారు. ఏం మరి అదైతే నాకు తెలియదండి. వాళ్ళ మనసులో ఏముంది అనేది నేను చెప్పలేను కదా. నాకైతే హ్యాపీ, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, మనకు కూడా మంచి పేరు రావాలి, వాళ్ళకి కూడా మంచి పేరు రావాలి అనేది అయితే మాకైతే ఉంది. వాళ్ళది సపోర్ట్ అనేది ఏం అవసరం లేదు. ఇంకా అందరూ నాయకులు అందరూ సపోర్ట్గానే ఉన్నారు. ఒకళ్ళతో అయితే ఏం కాదు కదా అని చెప్పి మేము మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చేసుకుంటున్నాం. ఆమె డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె కూడా చేస్తూ ఉంది. అంటే కాకమాన్లో ఏ పని చేయాలన్నా కూడా అసలు మీ ప్రస్తావన అనేది లేకోకుండా మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఎంపీపీ గారితో కలిసి అన్నీ చేసుకొని పోతున్నారు. అసలు మీ ప్రస్తావన ఏమీ ఉండట్లేదు. అసలు చెప్పాలంటే జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని డమ్మీ చేయాలని చూస్తున్నారు అనేది పెద్ద విమర్శలు కొనసాగుతున్నాయి బయట. దానికి మీ సమాధానం ఏం మేడం? దానికి మంత్రి గారి మనసులో ఏముందో అయితే మనకు కూడా తెలియదండి. మా మనసు అయితే క్లీన్గా ఉంది. మేము ఎల్లప్పుడూ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను, నేను మా వారిద్దరం. అంటే మంత్రి గారు ఈసారి ఈ మధ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మంత్రి గారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తాము, హతమారుస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారంటూ ఇటీవల మీరు మీడియాకు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది ఇంతకు దాంట్లో వాస్తవం ఎందుకు అంటారు? ఇంతకు ఏం జరిగిందంటారు? అది జరిగిపోయిన విషయం కాబట్టి దాని గురించి చర్చించాలో లేదా అనేది కూడా నాకు కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఆ రోజు మేము చర్చించడం జరిగింది. నేను చెప్పడం మొత్తం చెప్పాను ఓపెన్గా, ఎప్పుడూ అయితే అబద్ధం అయితే చెప్పలేదండి. దానిలో మేము అనుకున్నది ఈ విధంగా నేను పంపలేదు, ఆ 20 మందిని నేను పంపించలేదని చెప్పి మినిస్టర్ గారు మాతో చెప్పడం జరిగింది ఇక్కడే కూర్చొని. 20 మంది మేడం? ఆ రోజు ఇంటికి 20 మంది రావడం, మా హస్బెండ్ని కొంత బెదిరించడము అని చెప్పి బెదిరించారు. 20 మంది వచ్చి ఇక్కడికి క్యాంప్ ఆఫీస్కి. ఆ విధంగా వచ్చినందుకు మేము చాలా భయపడ్డా, ఇంకేం జరుగుతుందో అని చెప్పి భయపడి ఓపెన్ అయిపోవడం జరిగింది. అంత విభేదాలు వచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? మీరు జెడ్పీ చైర్పర్సన్, ఆయన మంత్రి, అంత విభేదాలు వచ్చేంత వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి?
అది ఎక్కడ ఏంటనేది అయితే మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదండి. ఎందుకు మినిస్టర్ గారికి అంత కోపం మా మీద, మా హస్బెండ్ మీద ముఖ్యంగా, నా మీద కూడా లేదు, మా వారి మీద అంత కోపం ఎందుకు అనేది ఇప్పటికి కూడా అర్థం కాని విషయం నాకు. ఆయన మీద ఎందుకు కోపం? ఆయన పని ఆయన చేసుకుంటుంటారు. ఆయన ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ఆయన పని అయింది, మీరు జెడ్పీ చైర్పర్సన్. ఆయన మీద ఎందుకు కోపము? మాకు లేదు సార్, మా మీద కోపం మినిస్టర్ గారికి మీ హస్బెండ్ గారి మీద ఎందుకు కోపం వచ్చిందనేది తెలియదు. ఇప్పటి నుంచి అయితే ఉండదమ్మా, మీరు నిన్ను కూతురులాగా అనుకుంటూ ఉన్నానని చెప్పి మొన్న ఈ మధ్య 25వ తారీఖు క్రిస్టమస్ రోజుని చెప్పిన తర్వాత మేము కూడా ఆ విధంగా పెద్ద ఆయన చెప్పినప్పుడు ఇంకా మీరు అడగలేదా మా పైన ఎందుకు ఇంత కోపం సార్, నేను మీ కూతురు లాంటి దాన్ని, నా భర్త కూడా మీకు మంచి కావాల్సినవాడు, ఎందుకు మీరు మా మీద ఇలా ఇబ్బంది చేస్తున్నారు? అడగడం జరిగింది. అసలు ఏం లేదమ్మా, మీ మీద మాకు కోపం లేదని చెప్పారు మినిస్టర్ గారు. ఒకే మాట. మీరు ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఆ మీడియాకి వచ్చే ముందుగానే మీరు సీఎం గారిని కానీ ఇక్కడ ఎక్కువ ఉంటారనమాట, నారా లోకేష్ గారిని, వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు? నేను అందరికీ కలిశానండి. మా మంత్రి గారి పుల్లారావు గారికి కూడా ఛాన్సార్లు చెప్పాను. అదేవిధంగా ఆంజనేయులు గారు జిల్లా పార్టీ అధ్యక్షులకు చెప్పాను. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి అందరికీ చెప్పానండి. అయినప్పటికీ కూడా పుల్లారావు గారు నా ముందే చాలాసార్లు మినిస్టర్ గారి మీటింగ్స్లో వెళ్ళి ఐబీలో కూర్చొని ఒక 5 నిమిషాలు అమ్మాయితో మాట్లాడదాం, కూర్చుందాం రా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. వస్తానని చెప్పి వెళ్ళిపోవడం కూడా చాలాసార్లు జరిగింది. అంటే మీరు ఎంతమందికి చెప్పినా కూడా ఇప్పుడు సీఎం గారు మీకు చాలా దగ్గర ఉంటారు. ఇక్కడ గుంటూరు మీ రాజధాని కాబట్టి ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఎక్కువ కాలం ఇక్కడే గడుపుతున్నారు. నారా లోకేష్ గారు ఉంటారు. నేరుగా వాళ్ళకే చెప్తే సమస్య సద్దు మనిగేది కదా. అంటే మధ్యవర్తుల కన్నా, అంటే ఇప్పుడు మీకు పంచాయతీకి వచ్చేసి పత్తిపాటి పుల్లారావు గారిని, పల్లె రఘునాథ్ రెడ్డి గారిని దూతలుగా వేశారు, వాళ్ళు వచ్చి మధ్యస్థం చేశారు. ఇదంతా కాకుండా నేరుగా మీరు సీఎంనే కలిసి చెప్పేసింటే ఒక సమస్య బాగుండేది కదా. అంటే మీ మీద ఇంకా కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగేది కదా. ఒకసారి చెప్పానండి నేను, లేకపోతే ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడలేదు. నేను సార్తో 2 విషయాలు చెప్పాను. ఈ విధంగా వర్క్ చేయనివ్వట్లేదు సార్, 20 మందిని ఈ విధంగా పంపించారని చెప్పి ఆ 2 విషయాలు జరిగినప్పుడు ఆ 2 విషయాలు చెప్పాను. తప్పకుండా దాని మీద చర్చ తీసుకుంటానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకసారి లోకేష్ అన్న గారిని కూడా కలిసి చెప్తే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, మాట్లాడతాం మేము, మీరేం భయపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను మీ జానిమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.